వెల్కమ్ టు 99 టీవీ ఆటోమొబైల్. నేను సంజన. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కంపాక్ట్ ఎస్యూవీ విభాగానికి రోజుకి ఆదరణ పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు హ్యాష్ బ్యాక్ కార్లు ఎక్కువగా కొనుగోలు చేసిన భారతీయ వినియోగదారులు ఇప్పుడు క్రమంగా ఎస్యూవీ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా చిన్న కుటుంబాలు, ఉద్యోగాలకు రోజు ప్రయాణించేవారు, అలాగే దీర్ఘ ప్రయాణాలు చేసే వారికి కాంపాక్ట్ ఎస్యూవీలు చాలా అనుకూలంగా మారాయి. సెడాన్ కార్లతో పోలిస్తే ఇవి ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉండడం వల్ల చెడు రోడ్లపై కూడా సులభంగా నడుస్తాయి. అంటే హ్యాష్ బ్యాక్లతో పోలిస్తే వీటి క్యాబిన్ ఎక్కువగా ఉండడం, లగేజ్ కోసం పెద్ద బూట్ స్పేస్ ఉండడం వల్ల కూడా కుటుంబ ప్రయాణాలు ఇవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో నగరాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతోంది. పార్కింగ్ సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎస్యూవీలు తీసుకోవడం చాలా మందికి కష్టమవుతోంది. అందుకే కాంపాక్ట్ ఎస్యూవీలు సరైన సమతుల్యంగా మారాయి. పరిమాణంలో పెద్దవిగా అనిపించకుండా డ్రైవింగ్లో సౌకర్యంగా ఉండడంతో పాటు రోడ్డు మీద ఉన్నతంగా కూర్చుని డ్రైవ్ చేసే అనుభూతిని ఇస్తున్నాయి. డ్రైవర్కు మంచి విజిబిలిటీ లభించడం ద్వారా భద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పూర్తిగా మెరుగుపడిన రోడ్ల పరిస్థితుల్లో కూడా ఈ వాహనాలు నమ్మకంగా నడుస్తున్నాయి. ఈ అన్ని కారణాల వల్ల కాంపాక్ట్ ఎస్యూవీలకు భారత మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే టాప్ 3 కాంపాక్ట్ ఎస్యూవీలు మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి కంపెనీలు ఈ విభాగాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. వినియోగదారుల నమ్మకం, బ్రాండ్ విలువ, సేవల నెట్వర్క్, ధరల సరళత వంటి అంశాలే వీటిని ముందంజలో నిలబెడుతున్నాయి. మొదటి స్థానంలో నిలిచింది టాటా నెక్సాన్. భారత్ కాంపాక్ట్ ఎస్యూవీ మార్కెట్లో నెక్సాన్ గత కొన్నేళ్లుగా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది. అమ్మకాల గణాంకాలు చూస్తే ఇది మరింత స్పష్టమవుతోంది. జనవరి 2025లో నెక్సాన్ మొత్తం 15,397 యూనిట్లు అమ్ముడవ్వగా జనవరి 2026లో ఈ సంఖ్య 23,365 యూనిట్లకు పెరిగింది. అంటే కేవలం ఒక సంవత్సరంలోనే అమ్మకాల్లో భారీ వృద్ధి కనిపించింది. ఇది వినియోగదారుల్లో నెక్సాన్ పై ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది. నెక్సాన్ ధర విషయానికి వస్తే ఇది 7.32 లక్షల నుంచి 14.05 లక్షల వరకు ఎక్స్ షోరూమ్ ధరలో లభిస్తోంది. అంటే మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే ధరలోనే మంచి ఫీచర్లు ఉన్న ఎస్యూవీగా ఇది నిలుస్తోంది. ఇంజిన్ ఆప్షన్ల పరంగా కూడా నెక్సాన్ బలంగా ఉంది. ఇందులో 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ 118 PS పవర్తో పాటు 170 Nm టార్క్ ఇస్తోంది. అలాగే 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ 113 PS పవర్తో పాటు 260 Nm టార్క్ అందిస్తోంది. ఇక సిఎన్జి వేరియంట్లలో 1.2 లీటర్ ఇంజిన్ 99 PS పవర్, ఇక 170 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తోంది. మైలేజ్ పరంగా చూస్తే నెక్సాన్ సుమారు 17 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు ఇస్తోంది. అంటే ఇంధన పొదుపు విషయంలో కూడా ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది. నెక్సాన్ విజయానికి మరో ప్రధాన కారణం భద్రత. ఈ కార్లు గ్లోబల్ భద్రతా పరీక్షల్లో మంచి రేటింగ్ పొందింది. కుటుంబంతో ప్రయాణించేవారు భద్రతను ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఈ అంశం నెక్సాన్ అమ్మకాలపై పెద్ద ప్రభావం చూపుతోంది. అలాగే డిజైన్ పరంగా కూడా నెక్సాన్ యూత్కు ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇంటీరియర్లో ఆధునిక టచ్ స్క్రీన్ వ్యవస్థ, డిజిటల్ మీటర్, అనేక స్మార్ట్ ఫీచర్లు ఉండడం వల్ల టెక్నాలజీ ప్రియులకు కూడా ఇది నచ్చుతుంది. రెండవ స్థానంలో నిలిచింది టాటా పంచ్. ఇది పరిమాణంలో చిన్నగా కనిపించిన కంపాక్ట్ ఎస్యూవీ లక్షణాలు పూర్తిగా కలిగిన మోడల్గా మార్కెట్లో నిలిచింది. తాజా అమ్మకాల గణాంకాల ప్రకారం జనవరి 2025లో టాటా పంచ్ 16,231 యూనిట్లు అమ్ముడవ్వగా జనవరి 2026లో ఈ సంఖ్య 19,257 యూనిట్లకు పెరిగింది. అంటే సుమారు 19% మేర అమ్మకాల వృద్ధి నమోదైంది. ఇది కూడా టాటా బ్రాండ్ పై ఉన్న నమ్మకానికి మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. టాటా పంచ్ ప్రారంభ ధర కేవలం 5.49 లక్షలు మాత్రమే. అంటే చాలా తక్కువ బడ్జెట్లోనే ఎస్యూవీ అనుభూతినిచ్చే కార్ ఇదే అని చెప్పొచ్చు. ఇంజిన్ పరంగా పంచ్లో 1.2 లీటర్ల రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 86 PS పవర్, 113 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తోంది. ట్రాన్స్మిషన్ ఎంపికలుగా 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ AMAT గేర్ బాక్స్ ను అందుబాటులో ఉన్నాయి. మైలేజ్ పరంగా ఇది సుమారు 18.97 కిలోమీటర్లు ఇస్తోంది. టాటా పంచ్ ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం పెట్రోల్ మాత్రమే కాకుండా సిఎన్జి ఎలక్ట్రికల్ వేరియంట్లో కూడా అందుబాటులో ఉండడం విశేషం. అంటే వినియోగదారులు తన అవసరానికి అనుగుణంగా ఇంధన ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. నగరాల్లో ఎక్కువగా వాడేవారికి ఎలక్ట్రిక్ వేరియంట్ నుంచి మంచి ఎంపికగా మారుతుంది. తక్కువ ఖర్చుతో నడపొచ్చు, కాలుష్యం ఉండదు అనే అంశాలు దీనికి పెద్ద ప్లస్ పాయింట్లు. ఇక మూడో స్థానంలో నిలిచింది మారుతి సుజుకి బ్రెజా. మారుతి కంపెనీ భారత మార్కెట్లో చాలా కాలంగా నమ్మకమైన బ్రాండ్ గా కొనసాగుతుంది. ఇక బ్రెజా కూడా నమ్మకానికి తగ్గట్టే అమ్మకాల్లో ముందంజలో ఉంది. జనవరి 2025లో బ్రెజా 14,747 యూనిట్లు అమ్ముడవ్వగా జనవరి 2026లో ఈ సంఖ్య 17,486 యూనిట్లకు పెరిగింది. అంటే సుమారు 19% వృద్ధి నమోదైంది. బ్రెజా ప్రారంభ ధర
8,25,900 ఎక్స్ షోరూమ్. టాప్ వేరియంట్ ధర 13,01,300 వరకు ఉంటుంది. ఇందులో 1.5 లీటర్ల K సిరీస్ పెట్రోల్ ఇంజిన్ అందించబడింది. ఇది మంచి పవర్ తో పాటు స్మూత్ డ్రైవింగ్ అనుభూతినిస్తుంది. ట్రాన్స్మిషన్ పరంగా 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్లు లభిస్తాయి. మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ వేరియంట్లో ఇది సుమారు 17.38 కిలోమీటర్లు ఇస్తుంది. ఇక సిఎన్జి వేరియంట్లో అయితే 25.51 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తోంది. మారుతి బ్రెజా విజయానికి ప్రధాన కారణం సేవల నెట్వర్క్. భారతదేశంలో మారుతి సర్వీస్ సెంటర్లు దాదాపు ప్రతి పట్టణంలో ఉన్నాయి. స్పేర్ పార్ట్స్ కూడా సులభంగా లభిస్తాయి. నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఈ కారును ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాగే రీసేల్ విలువ కూడా మారుతి కార్లకు ఎక్కువగా ఉంటుంది. అంటే కొన్నేళ్ల తర్వాత అమ్మాలనుకున్నా మంచి ధర వస్తుంది. మొత్తానికి చూస్తే కంపాక్ట్ ఎస్యూవీ మార్కెట్లో టాటా నెక్సాన్, టాటా పంచ్, మారుతి బ్రెజా 3 కార్లు ప్రస్తుతం వినియోగదారుల తొలి ఎంపికలుగా మారాయి. ధర, మైలేజ్, భద్రత, ఫీచర్లు, బ్రాండ్, నమ్మకం అన్ని కలిపి ఈ కార్లను టాప్ స్థానాల్లో నిలబెట్టాయి. భవిష్యత్తులో కూడా భారతీయ మార్కెట్లో కంపాక్ట్ ఎస్యూవీల డిమాండ్ మరింత పెరిగే అవకాశాలున్నాయి, స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవి నగర జీవితానికి, కుటుంబ అవసరాలకు, దీర్ఘ ప్రయాణాలకు అన్నిటికీ కూడా సరిపోయే సమతుల్యమైన వాహనాలుగా మారాయి. అందుకే భారత ఆటోమొబైల్ రంగంలో కంపాక్ట్ ఎస్యూవీ విభాగం రాబోయే రోజుల్లో మరింత కీలక పాత్ర పోషించనుంది.